రైట్ ఎస్ఎల్బీసీ ప్రమాదం పూర్తిగా ప్రకృతి వైపరీత్యమని ఇందులో ఎలాంటి మానవ తప్పిదం లేదంటున్నారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రస్తుతం 10 రకాల సహాయ బృందాలు స్పాట్ కు చేరుకుని సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు ఆయన. సొరంగం లోపలికి వెళుతున్న రెస్క్యూ టీమ్ లో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కొండ చర్యల మధ్య నీటి ప్రవాహం అంచనా వేస్తున్నారు. పూర్తిగా నివేదికలు అంతగానే సహాయక చర్యలను స్పీడప్ చేస్తాము అన్నది కృష్ణారావు మాట. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎస్ఎల్బీసీ టన్నల్ పూర్తి చేసి తీరుతుందన్నారు మంత్రి. ఇక ఈ విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక ఎమ్మెల్యే వంశకృష్ణతో మా ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. సంఘటన పైన ఎన్నో ప్రశ్నలు మరెన్నో అనుమానాలు. ఈ మొత్తం ఎపిసోడ్లో గత 4 రోజుల నుంచి కూడా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం మొదలుకొని సాయంకాలం పొద్దుపోయేదాకా కూడా మంత్రులు ఈ యొక్క అంశాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే అసలు ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీటికి సంబంధించి పూర్తి వివరాలను మనతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తున్నారు? ఫస్ట్ నుంచి కూడా ఈరోజు లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుంది? ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. సాధారణంగా ఇటువంటి సంఘటనలు ఇప్పటిదాకా నాకు తెలిసి భారతదేశం ఎక్కడ జరగల. ఇదేంటంటే 44 కిలోమీటర్ల సొరంగంలో 35 కిలోమీటర్లు గత ప్రభుత్వ హయాంలోనే ఇది ఒక స్థాయికి వచ్చింది. మిగిలింది 9 కిలోమీటర్లు ఉండింది. అయితే ఇది మానవ తప్పిదం కాదు, అనుకోని దుర్ఘటన. ఎందుకంటే భూమి ఏర్పడిన సందర్భంలో అంటే దానిలో ఉన్నటువంటి పొరలు ఉంటాయి, లేయర్స్, రకరకాల గ్రానైట్ స్టోన్ ఉంటుంది, నాపరాయి ఉంటుంది, లేదంటే సాఫ్ట్ స్టోన్ ఉంటుంది, ఫ్రాక్చర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెర్చ్ చేసినప్పుడు వాటికి అందుబాటులో వరకు రిపోర్ట్ ఇస్తారు. దీని కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఎట్లయితే 35 కిలోమీటర్లు తవ్వడానికి ఏ రిపోర్ట్స్ ఇచ్చిండ్రో దీని కూడా రిపోర్ట్స్ ఇచ్చిండ్రు. తవ్వుతూ ఉంటే అనుకోకుండా లోపట పొరలు ఎక్కడో తప్పిదం ఉండి సడన్గా కొలాప్స్ అయ్యి పెద్ద శబ్దంతో విపరీతమైన వాటరు, మట్టి, బురద ఒక్కసారి వచ్చి పెద్ద శబ్దంతో పడే వరకు కొన్ని టన్నులు, కొన్ని వందల టన్నుల నుంచి పడే వరకు ఆ మిషన్ పైన, టీబీఎం మిషన్ పైన ఉన్నటువంటి వాళ్ళు, పైన ఉన్నవాళ్ళు అక్కడ ఆ మిషన్ దగ్గర రాబిన్సన్ కంపెనీ, అమెరికా కంపెనీ, ఆ అమెరికా కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగి ఆరు ఉన్నతాధికారు ఇమీడియట్గా అలర్ట్ ఇవ్వగానే ఆ పైన వాళ్ళు దుంకేసి పరిగెత్తేసి బయటకు వచ్చి నిలబడి, దానిలో కొంతమంది వాళ్ళు పరిగెత్తా ఉంటే వెనక నీళ్ళు వస్తే కొందరు నీళ్ళలో ఎదుర్కొంటూ కూడా వచ్చింది. ఆ కింద ఉన్న వాళ్ళు పైకి రాలేకపోయినట్టుంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు 9 మీటర్లు సొరంగం, 9 మీటర్లు అంటే సుమారుగా 30 అడుగులు. 30 అడుగులో ఎక్కడైతే ఇది కొలాప్స్ అయిందో, కూలిందో, అక్కడ పైన కేవలం నాకు తెలిసి స్వయంగా నేను చూసిన కాబట్టి ఒక 6 అడుగులు 7 అడుగులు మాత్రమే పైన ఖాళీ ఉంది. అక్కడ మొత్తం సదరం కనపడతా ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ ఎండు కనపడతా ఉంది, కాకపోతే మొత్తం విపరీత బురద ఉంది. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ప్రభుత్వ ప్రాధాన్యం ఏంది? ముఖ్యమంత్రి గారైనా సంబంధిత మంత్రి ఉత్తమ్ గారు చెప్పింది మొదలు ఆ 8 మంది పరిస్థితి, వాళ్ళు సజీవంగా ఉంటే వాళ్ళు బయట తీసుకురావడం, లేదంటే ఆ ఉన్నటువంటి ఎక్స్కవేట్ చేసి వాళ్ళని తీసుకురావడం, ఇది ఒకటి. సో దానిపైన ఫస్ట్ ఫోకస్. ఎట్ ది సేమ్ టైము ఆ ఉన్నటువంటి ఆ ఒత్తిడికి ఆ మిషన్, టీబీఎం మిషను సుమారుగా ఒక 100-150 మీటర్ల దూరం కొట్టుకొచ్చింది. అంటే 100 టన్నులు ఉన్నటువంటిది, అంటే అంత ఒత్తిడికి వచ్చింది, ప్రెజర్ వచ్చింది. సో ఆ ప్రెజర్తో వచ్చిన తర్వాత అది మొత్తం ఇక్కడ వరద వచ్చిందంటే ఆ దాని నుంచి వచ్చిన మట్టి మొత్తం కూర్చొచ్చి మట్టి ఇక్కడ దాకా వచ్చేసింది, వచ్చి ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఆగిపోయింది. ఇప్పటికి కూడా కొంత నీళ్లు, ఇప్పటికి కూడా ప్రతి నిమిషానికి 3-4 వేల లీటర్ వాటర్ వస్తూ ఉంది. ఇది మొత్తం మనం తీసుకుంటూ వస్తే మళ్ళీ అది ఫర్దర్గా కంటిన్యూ అయితే తెలియదు. సో కాబట్టి ఈ వాళ్ళని కాపాడడానికి లోపలికి వెళ్తున్న 50 మంది 100 మంది వెళ్తూ ఉన్నప్పుడు ఇది మొదలు అది అంచనా వేయకుండా తీస్తే మళ్ళీ అది కొలాప్స్ అయితే మళ్ళీ 50 మంది మళ్ళీ దాని ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అందుకని ప్రభుత్వము సంబంధించిన సంస్థలు జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, అట్లాగే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్ఏ కావచ్చు, అట్లాగే ఆర్మీకి టన్నులు పనిచేసినట్టు వాళ్ళు కానీ,
అట్లాగే సింగరేణి అట్లా రకరకాల 11 ఏజెన్సీల వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఇట్లా హైదరాబాద్ రకరకాల వాళ్ళందరూ కూడా నిష్ణాతులు ఇక్కడికి రావడం జరిగింది. దానిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిఫెన్స్లో పనిచేసిన కాబట్టి వారి పలుకుబడితో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పిలిస్తే వాళ్ళు డైరెక్ట్గా వస్తారు. ఇప్పుడు కూడా నైట్ వస్తారు ఒకతను, ఇక్కడ నైట్ హైదరాబాద్కి వచ్చి రేపు మార్నింగ్ 10-11 ఇక్కడికి కూడా మళ్ళీ వచ్చి అతను కూడా చూసే కార్యం చేస్తాము. సో ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఏమైనా పడిపోతుందా, మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుందా అనేది అంచనా వేసే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. అది లేకుండా చేస్తే మళ్ళీ వీళ్ళే అంటారు ఇప్పుడు అనేటోళ్ళే. సో ఉన్నవాళ్ళు పోతే మళ్ళీ పోయి ఇంత ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం అని మాట్లాడతారు. ఇది మానవ తప్పిదం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు. అన్ని ప్రయత్నాలు చేస్తాము, ఎక్కడ కూడా అలసత్వం లేదు. గడిచిన 4 రోజుల నుంచి మొదటి రోజు వార్త తెలవగానే ఉత్తమ్ గారు హుటాటున వచ్చిండ్రు. మీరు స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ గారు రాజమండ్రిలో ఉంటే తెలవగానే వారు ఇమ్మీడియట్ పరిగెత్తుకు వచ్చినారు. నేను అక్కడ కొత్తగూడ నేను ఇమ్మీడియట్గా వచ్చిన, మళ్ళీ వారు 2 రోజులు వచ్చిన, నేను వచ్చిన, ఈరోజు వచ్చిన, నిన్న కోమటిరెడ్డి వచ్చిండు. సార్ ఇప్పుడు మొత్తంగా మీరు చెప్తున్న ప్రకారంగా చూసుకుంటే ఓన్లీ వన్ మ్యాన్ ఒకే ఒక్కడిగా మీరే నిలిచిపోయారు. ఎండ్ పాయింట్ దాకా టన్నల్లో వెళ్ళి ప్రత్యక్షంగా ఒక మంత్రి పర్యవేక్షించారు. అయితే ఫస్ట్ రోజు చెప్తున్న దాని ప్రకారంగా సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీం సభ్యులు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు వెళ్ళిన టయానికి నీళ్ళు అక్కడ పాయింట్లో 13.4 కిలోమీటర్ల దగ్గర సంథింగ్ వాళ్ళు నియర్ బై వెళ్ళినట్లుగా సమాచారం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మడ్డు ఇవన్నీ కూడా ఎక్కువ రావడంతో మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ పైన ముందుకు వచ్చేసింది అని చెప్పి చెప్తున్నారు. ఆ టైంలోని నేవీ వాళ్ళకి ఆ టీం ఉండింటే ఒక అవకాశం ఉండేదేమో అన్న ఒక వార్త కూడా ఇదవుతోంది. అంటే మనకేంటంటే ఇమ్మీడియట్గా సింగరేణి సంస్థకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా వాళ్ళు మాత్రం అక్కడి వరకు వెళ్ళి వచ్చారన్నది చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సింపుల్ మెచ్యూరిటీ మైండ్ ఉండాలి. అది ఆ ఉప్పెన లాంటి భయానక పరిస్థితి వచ్చినప్పుడు పెద్ద శబ్దంతో నీళ్లు, రాళ్ళు, మట్టి, బురద వచ్చి పడ్డప్పుడు పైన ఉన్న వాళ్ళకు సిగ్నల్ పరిగెత్తుకుంటూ పోతే వాళ్ళు ఎట్లా పరిగెత్తే వాళ్ళతో పాటు నీళ్ళు వచ్చి నీళ్ళలో ఈదుకుంటూ వచ్చారు. మరి కింద ఉన్న పై రావడానికి 25 ఫీట్ల మట్టి పడ్డది, పైన మొత్తం కనపడతా ఉంది. నేనే ప్రత్యక్ష సాక్షి కదా. అవన్నీ కూడా పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ఒకటే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు జిందా ఉన్నారా లేకపోతే ఇంకేమైనా లేరా తేవాలంటే ఇవన్నీ కూడా చేయాలంటే మొత్తం తీయాలంటే మళ్ళీ ఏమైనా ప్రమాద పరిస్థితి ఉంది కాబట్టి సో దానిని చేయడం కోసం నిష్ణాతులు అందరూ వచ్చి 11 మంది ఏజెన్సీలు మీరు కళ్ళారా మీరే చూసిండ్రు. సో కాబట్టి ఇవన్నీ సరే అది ఒక దిక్కు నడుస్తూ ఉంటే ఇక్కడ డీవాటరింగ్ కావచ్చు అట్లాగే అది బెల్ట్ ఉంటుంది కదా కన్వేయర్ బెల్ట్, ఆ కన్వేయర్ బెల్ట్ రెస్ట్ అది కూడా అయిపోయింది. కన్వేయర్ బెల్ట్ రెస్టోరేషన్ కావచ్చు, ఆ రాడ్స్ కటింగ్ చేయాలి, మొత్తం మిషన్ పెట్టుకుంది, దాని లోపలికి పోయే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రాసెస్ నడుస్తూ ఉన్నాయి. లెటర్స్ హోప్ రిపోర్ట్స్ రైట్. అంటే మీరు చెప్తున్నారు ఈ యొక్క వైబిలిటీని చెక్ చేయడానికి రేపు జియోగ్రాఫికల్ మెంబర్స్ కూడా వస్తున్నారు, కమిటీ వస్తుంది, ఇండియా టీం వస్తుంది అంటున్నారు. అంటే మొత్తంగా ఇప్పుడు ఈ ప్రమాదం ఆ రెస్క్యూ చేయడానికే కాకుండా అసలు ఈ ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, మొత్తంగా ఇన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్కు సంబంధించి తెలంగాణ ప్రజలకు కానీ పాలమూరు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అసలు దీని వైబిలిటీ రేపొద్దున కొనసాగే అవకాశం ఉందా? 100% ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 100% పూర్తి చేసి నల్గొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సుమారు అంటే 30 టీఎంస్ అంటే 3 లక్షల ఎకరాలకు అట్లాగే తాగునీటికి వాటన్నిటి కూడా 100% 106% ఈ ప్రాజెక్టును పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. అంటే ఆపే సమస్య ఉండదు. అంటే ప్రతిపక్షంగా ఉన్న అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక సందర్భంలో ఈ వైబిలిటీ లేని ప్రాజెక్టు కాబట్టి మేము దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఒక వ్యాఖ్య చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యం మీరేమో ఖచ్చితంగా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ రాబిన్సన్ కంపెనీకి చెందిన వాళ్ళు కూడా నీటి ఊట పైన వస్తున్న నేపథ్యంలో ముందే హెచ్చరించినట్లుగా సమాచారం చెప్తున్నారు. దాన్ని కవర్ చేస్తూ ఈ యొక్క బుల్డోజ్ చేస్తూ వర్క్ చేశారు అన్నది ఒక ప్రధాన ఆరోపణగా ఉంటుంది. అంటే ఇది ఈ యొక్క వైబిలిటీ ఆఫ్ ద స్పేస్ అంటే ఆ పాయింట్ ఏదైతే ఇన్ని కిలోమీటర్ల వరకు జరిగినప్పటికీ ఆ పాయింట్కి వచ్చేసరికి ఏం జరగబోతుంది, రేపొద్దున ఎలా ఉండబోతుంది అన్నది కేసీఆర్ ఈ ప్రాజెక్టు వైబిలిటీ లేదని అన్నాడని మీరు అంటున్నారు అన్నారా లేదా? కేసీఆర్ అన్నాడా? నేను వినలే కానీ ఒకటి నిజంగా అన్నాడు అనుకోండి. వైబిలిటీ అనేది మిగతా లిఫ్ట్ ప్రాజెక్టులకన్నీ మోటార్లు పంపులు పెడతారు కదా, మోటార్లు పంపులు రిపేర్లు డీజిలు ఆయిలు కరెంటు
మెయింటెనెన్స్, అవి ఫెయిల్ అయిపోవడం, మోటార్ పాడు కావడం, రికరింగ్ ఎక్స్పెండిచర్. అంటే రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉండి మోటార్లు ఖరాబ్ అయ్యి, పంపులు ఖరాబ్ అయ్యి, పంపులు మునిగిపోయినవేమో వైబిలిటీ ఉన్నవి. ఒకసారి టన్నల్ రెడీ అయిపోతే ₹1 ఖర్చు లేకుండా నీళ్లు బారేదాన్ని వైబిలిటీ ఉండదా? దీన్నే ఏమంటారు అంటే అతి తెలివి, చదివేస్తే ఉన్నమతిపోయినట్టుగా మాట్లాడతారు. కామన్ సెన్స్ ఉండాలా? ఇటువంటివే వైబిలిటీ ఉండేటివి. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంటు, రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. వాటి రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఎన్ని వందల కోట్ల కరెంటు బిల్లులు. ఒకసారి ఈ ప్రాజెక్టు టన్నల్ పూర్తి అయిపోతే శ్రీశైలం నీళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళు పొలాలకు పోతాయి కదా. ₹1 ఖర్చు ఉండదు, కరెంటు బిల్లు ఉండదు, మోటార్ ఖర్చు ఉండదు, కాలిపోయేది ఉండదు, వైర్ ఉండదు, మెకానిక్ కూడా ఏం లేదు కదా. ఏం లేనిది ఇదేమో వైబిలిటీ లేనిది, అని ఉండేది వైబిలిటీ ఉందా? అందుకే ఇవన్నీ కూడా తలతిక్క మాటలు మాట్లాడతారు, అవి తెలివైన మాటలు కాదు. అయితే మీరు 100% చెప్తున్నారు, కంప్లీట్ చేస్తామని. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో పాలమూరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి? ప్రమాదాలు అనేది సహజం. అదేది ఉత్తరాఖండ్లో ప్రమాదం జరగలేదా? కరోనా ప్రమాదం కాదా? అదేది పవర్ ప్రాజెక్టు మునిగిపోయి ప్రమాదం జరగలేదా? పవర్ హౌస్ మునిగిపోలేదా? 8 మంది చనిపోలేదా? అదేది కొండగట్టు కాడ 6 మంది చనిపోతే కేసీఆర్ పోయిండా? ఇవాళ హరీష్ రావు, కేటీఆర్, రేవంత్ రెడ్డి రాలేదని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వలేదా? ఉత్తమ్ గారు రాలేదా? ఎమ్మెల్యే గారు రాలేదా? ఇంతమంది అధికారులు 11 సంవత్సరాలు రాలేదా? అంటే ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? కామన్ సెన్స్ ఉండి మాట్లాడాలా? అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు దీనిపైన అంటే, మేము ఎక్కడ మాట్లాడతామో వాళ్ళు తప్పును ఎత్తి చూపుతామని. నేను కూడా ఒక మాట అనొచ్చు, కానీ నేను అనను. ఏంటంటే 44 కిలోమీటర్ల నిడివిగల టన్నెలు, మిగిలిపోయిన టన్నెల్ అంతా అసలు మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. వారు ఉన్నప్పటి నుంచే మొదలైంది. మెజారిటీ పోర్షన్ అయిపోయింది, మిగిలిన పోర్షన్ 9 కిలోమీటర్లే కదా. ఈ 9 కిలోమీటర్లు కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తి చేసి ఉంటే లక్షల కోట్ల అప్పు తెచ్చి, సుమారుగా 7,11,000 అంటే ఆల్మోస్ట్ 8 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా ఈ 10 కిలోమీటర్ టన్నెలు పూర్తి చేయలేదు కదా. నేను అనొచ్చు కదా మాట, ఈ 10 కిలోమీటర్ల టన్నెల్ మీరు అప్పుడు పూర్తి చేసి ఉంటే ఈ ప్రమాదం జరగకపోవునేమో, కాబట్టి దీనికి మీరే కారకులు అని నేను అనొచ్చు కదా. నేనంత మూర్ఖుని కాదు. కామన్ సెన్స్, రాజకీయం అంటే వాళ్ళు చేయలేని పనిని కప్పిపుచ్చుకోవడానికి కోసం ముందే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే, దొంగ అరిచినట్టుగా. రైట్, ఇది మొత్తంగా ఈ ఎస్ఎల్బిసి ప్రమాదం అన్నది పూర్తి స్థాయిలో కూడా ఒక గాడా ఫ్యాక్ట్ ప్రకారం మాత్రమే జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అయితే ఒక్క నిమిషం, స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చెప్పిన విషయాలన్నీ కూడా విన్నాను. ఒకటేమిటంటే, ఈ టనల్ ఇరిగేషన్ పర్పస్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు 2006లో ఫౌండేషను, తర్వాత ఇవన్నీ అయిపోయినాయి. ఒకటి ఈరోజు జరిగినటువంటి మొన్న జరిగిన ఇన్సిడెంట్ అనేది అది మానవ తప్పిదం కాదు. అది లోపల పొరలు ఉండి ఎక్కడో దగ్గర లీకేజ్, అంటే ఎక్కడ టనల్ దొవ్వినా కానీ సీపేజ్ ఉంటుంది, అంటే ఊట అంటాం మనం, సీపేజ్ ఉంటుంది. ఆ సీపేజ్ వాటర్ సడన్గా ఫ్లో పెరగటం, ఆ మట్టితో కలిసి స్లష్ ఫామ్ కావటం, బురద ఫామ్ కావటం వల్ల, సడన్గా రావటం వల్ల ఇన్సిడెంట్ జరిగింది. ఇది వాస్తవంగా న్యాచురల్ కెలామిటీ. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. దురదృష్టం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వాళ్ళ సహచరు, వాళ్ళకు అప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఇప్పుడు మాజీ మంత్రులు, వీళ్ళందరూ కూడా ప్రతిదాన్ని తప్పు పట్టడం ఇది కరెక్ట్ కాదు. రెండవది, నేను ఒక్క చిన్న క్వశ్చన్ వేస్తా ఉన్నాను. ఇక్కడే లెఫ్ట్ పవర్ హౌస్ 2020 ఆగస్టు 20 నాడు 9 మంది చనిపోయిండు. దట్ ఇస్ ఫైర్ యాక్సిడెంట్. ఏ మంత్రి రాలేదు, 3 రోజుల వరకు ఎవరు రాలేదు. లోకల్ ఎమ్మెల్యే రాలేదు, మంత్రులు రాలేదు, ముఖ్యమంత్రి రాలేదు. మరి మేము కూడా తప్పుపట్టవచ్చు కదా. ఎన్నో ఉన్నాయి సందర్భాలు, చెప్పాలంటే కోకొల్లల ఎగ్జాంపుల్స్. కానీ రాజకీయం చేయడం తగదు. ఇది ఇటువంటి రాజకీయాలు మాట్లాడితే, వీటి మీద రాజకీయాలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు, తప్పకుండా వారికి మొన్ననే బుద్ధి చెప్పారు. రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీని మీద రాజకీయాలు మానుకొని సలహాలు ఇవ్వండి, ఎట్లా చేద్దామని సలహాలు ఇవ్వండి. దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మినిట్ టు మినిట్ దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. 4-5 మంత్రులు, నిన్న 3 మంత్రులు, ఇవాళ 4 మంత్రులు, డిప్యూటీ సీఎం గారు అందరూ వచ్చి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నాం. మేము చేసే డ్యూటీ చేస్తూనే ఉన్నాం.
దాన్ని తప్పుబట్టి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని మా మంత్రులను బ్లేమ్ చేయడం ఇది సరి అయినది కాదు. దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చెప్తున్నది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు యాక్సిడెంట్లు అనేవి కామన్గా జరుగుతుంటాయి. ఇవన్నీ ప్రకృతి ప్రకోపించినటువంటి యాక్సిడెంట్సే తప్ప మానవ తప్పిదాలు లేవు, ప్రభుత్వాల వైఫల్యాలు అసలే లేవని చెప్పి మంత్రి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాజెక్టును 100% పూర్తి చేస్తాము, విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల మీద స్పందించాల్సిన అవసరం లేదు, అది వారి విజ్ఞతకే వదిలేస్తాం అని చెప్పి మంత్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ తో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు.